ఇంకా ఎన్నో మాటల తర్వాత, ఎన్నో ఎదురుచూపుల తర్వాత అయితే ఆ గడియ కూడా రానే వచ్చింది. అదేంటంటారా, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనమాట. మా పెళ్ళయ్యాక 6 మంత్స్కి అయితే మా చిన్న అయితే ఫోటోలోకి అయితే వచ్చేసాడనమాట. ఇంకా నేను మా పక్కింటి ఆవిడ ఇంక ఇద్దరు ఒకేసారి కన్ఫర్మ్ అవ్వడంతో ఒకరికొకరు ప్రెషర్ లేకుండా ఉండిపోయిందనమాట. ఎందుకంటే ఒకరు ముందు ఒకరు అవ్వలేదు అంటే ఇంకా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్ అంతా ఇంత ఉండదనమాట. కానీ ఆ బాధ లేకుండా మేము 3 డేస్ డిఫరెన్స్తో తను ముందు నేను వెనకాల ఒకేసారి ఒకే మంత్లో కన్ఫర్మ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎన్ని మాటల తర్వాత ఈ 6 మంత్స్కే ఇంత టార్చర్ చూసాము. కొంతమందికి అయితే చాలా ఏళ్ల పాటు ఉండరు. వాళ్ళు ఎన్ని ప్రెషర్స్ ఫేస్ చేస్తుర్రా అని నాకు ఇది ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే పిల్లలు ఫ్యామిలీస్కనే కాదు, పేరెంట్స్ అవ్వాలని కొత్త జంటలకు కూడా ఉంటుంది. బట్ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా ఎంతసేపు వాళ్ళని మాటలతో గుచ్చి చంపడం అనేది వాళ్ళకి టార్చర్ అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. టార్చర్ చేస్తేనే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో మరి వాళ్ళు ఎట్లనో తెలియదు. కానీ అమ్మ నాన్న అనిపించుకోవాలని ఎవరికి ఉంటూ ఉండదు. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్.